నమస్కార ఫలం ఏంటో చెప్తున్నారో తెలుసుకుందాం. ఒక భక్తుడు దేవుడికి ఇలా నివేదించుకుంటున్నాడు. స్వామి, నేను చేసిన 2 తప్పులను క్షమించి కాచు అని సాష్టాంగపడి నమస్కార పూర్వకంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ 2 తప్పులు ఏంటంటే, నేను గత జన్మలో నీకు నమస్కారం చెయ్యలేదు, చేసి ఉన్నట్లయితే నాకు ఈ జన్మ ప్రాప్తించేది కాదు అన్నాడు. కాబట్టి ఈ జన్మలో నీకు భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటున్నాను, నేను మరొక జన్మలో నీకు నమస్కారం చెయ్యలేను కనుక ఈ 2 తప్పులు నేను చేస్తున్నాను, నన్ను కాచు అంటున్నాడు. ఎందుకంటే ఈ జన్మలో నమస్కారం చేస్తున్నా కాబట్టి నాకు మళ్ళీ జన్మ లేదు కదా, అందుకని ఉత్తరోత్తర జన్మల ప్రశ్నే లేదు కనుక నా ఈ 2 మహాపరాధాలని క్షమించి కాచుకో తండ్రి అని అర్థిస్తున్నాడు అనమాట. అంటే మన భక్తి కూడా ఇలా ఉండాలి. మనము చేస్తున్నాం రోజు నమస్కారం, అదొక సాధారణ క్రియగా మారింది తప్ప త్రికరణ శుద్ధిగా చేస్తున్నామా? మనం త్రికరణ శుద్ధిగా నమస్కరించినప్పుడు మనము కూడా భక్తుని స్థితికి చేరుకుంటాం. త్రికరణములు అంటే మనోవాక్కాయములు, మనస్సు, వాక్కు, శరీరము అన్నీ ఒకే దాని మీద కేంద్రీకృతమై ఉండాలి. అంటే మనస్సులో ఉన్నదే వాక్కుతో చెప్పాలి, వాక్కుతో చెప్పిందే శరీరంతో చెయ్యాలి. అప్పుడు 3 శుద్ధి అయినట్టు, త్రికరణ శుద్ధిగా చేసినట్టు. అట్లా శివభుజంగ స్తోత్రంలో శంకరులు ఏమన్నారంటే, నేను పశువు సమానుడను, నువ్వు పశుపతివి. పశువు అయితే కాచవా అంటే నీ వాహనం నంది, కావున నువ్వు నన్ను కాచి కాపాడాలి. కాదు నేను పశువు కన్నా హీనుడను అంటావా, నన్ను కాస్తేనే నీకు దరిద్ర జన పోషక అన్న నామం సార్థకమవుతుంది. కనుక నేను అపరాధాల చక్రవర్తిని, నన్ను కాచి నీ నామం స్థిరం చేసుకో. పోనీ పాపులను నువ్వు కాపాడవా అంటే అత్యంత హేయమైన పనులు చేసిన చంద్రుడిని నువ్వు నెత్తిన పెట్టుకున్నావు. తన భార్యలందరినీ ఒక్క మాదిరి చూసుకుంటానని మాటిచ్చి తప్పి స్వయంగా తన గురుపత్నిని అపహరించిన చంద్రుడు అత్యంత ఘోరమైన తప్పులు చేసినవాడు. అడిగితే నువ్వు రక్షించగలిగినప్పుడు నన్ను బ్రోచి కాపాడు మహేశ్వరా అని వేడుకుంటాడు. మనం కూడా త్రికరణ శుద్ధిగా ఆయనకు సర్వస్య శరణాగతి చేసి ఆయన్ని వేడుకుంటే తప్పక కాపాడుతాడు, రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. కనుక ఇన్ని తప్పులు చేసినా నువ్వు రక్షిస్తున్నావు, నన్ను కాచుకో, నన్ను రక్షించు అని అడుగుతున్నాడని తప్పులు చేసి మళ్ళీ అడగకూడదు. నేను పశువుతో సమానమైతే నువ్వు పశుపతివి కదా, అంటే నాకు అధిపతివే కదా, మరి నీ వాహనం నందే కదా, అట్లాగే నువ్వు నన్ను కాచి కాపాడు. మరి నేను హీనుడని అనుకుంటే దరిద్ర జన పోషకుడు అని పేరుంది కదా నీకు, నాలాంటి వాళ్ళని రక్షిస్తేనే నీ పేరు సార్థకమవుతుంది అంటాడు. అట్లా మరి నేను అంటే నేను తప్పులు చేస్తున్నాను, అపరాధాల చక్రవర్తిని అంటే ఎన్ని తప్పులు చేస్తున్నాను, అట్లాంటి నన్ను కాచి నీ నామం స్థిరం చేసుకో అని చెప్తూ, నువ్వు పాపుల్ని కూడా కాపాడుతావు కదా, చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నావు తప్పులు చేసినా, అట్లాంటి నువ్వు నన్ను చక్కగా కాపాడు అని వేడుకుంటూ తప్పక కాపాడుతాడు, రక్షిస్తాడు అనే నమ్మకంతో స్థిరమైన భక్తితో వేడుకుంటున్నాడు అన్నమాట. ఇది నమస్కారం యొక్క విలువ. అసలు నమస్కారం అంటేనే ఒక సంస్కారం అంటారు. సంస్కారం ఉంటేనే నమస్కారం చేయగలుగుతారు. ఆ నమస్కారానికి విలువలు ఎన్నో రకంగా ఉన్నాయి. ఎన్నోసార్లు ఆ నమస్కారానికి విలువలు మనం తెలుసుకుంటున్నాం. కనుక నమస్కారానికి చాలా విలువ ఉంది. నమస్కారం అంటే వంగి మనం చేస్తున్నట్టు అన్నమాట. వంగటం అంటే లొంగటం. అదే మనిషికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని, శక్తిని ఇస్తుంది. కనుక నమస్కారం
చాలా గొప్పది అని మనకి తెలియజేస్తున్నారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు.